నేను ఒక స్టోరీ చెప్తా, జాగ్రత్తగా వినాలి. స్టోరీ అయిపోయాక క్వశ్చన్స్ అడుగుతాను, ఓకేనా? ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఎవరు ఉండేవాడు? రాజులు ఎలా ఉంటారు పిల్లలు? కింగ్ ఏం పెట్టుకుంటారు? కిరీటం పెట్టుకుంటారు కదా. ఎంతమందికి ఇష్టం కిరీటం పెట్టుకోవడం? మనకు కూడా కిరీటం పెట్టుకోవడం ఇష్టం కదా. కిరీటం పెట్టుకోగానే మనం ఎలా కనబడతాం? చాలా రాయల్గా కనబడతాం కదా. కింగ్స్ కూడా కిరీటం పెట్టుకుంటారు. ఆ కింగ్కి, ఆ దేశంలో ఉన్న రాజుకి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం అంట. మీలాంటి చిన్న పిల్లలంటే ఆ రాజుకి చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఆ కింగ్ ఏం చేసేవాడంటే కింగ్డమ్లోకి వెళ్ళి, ఆ కింగ్డమ్లో మీలాంటి చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చాక్లెట్స్, స్నాక్స్, కుకీస్ ఇవన్నీ ఇస్తూ ఉండేవాడు. మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళని బాగా హ్యాపీ చేసేవాడు. ఒకరోజు ఆ కింగ్కి ఏమనిపించిందంటే ఈ కంట్రీలో ఉన్న ఒక చిన్న బాబుకి ఒక మంచి గిఫ్ట్ అనిపించి ఆ రాజు ఏం చేశాడంటే, కింగ్ కదా, ఒక మంచి గోల్డెన్ క్రౌన్ ప్రిపేర్ చేయించాడు. పిల్లలు ఏం ప్రిపేర్ చేయించాడు? గోల్డెన్ క్రౌన్. ఆ క్రౌన్ నిండా డైమండ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? వావ్, ఎంత బాగుంటుంది కదా. క్రౌన్ ఏమో గోల్డ్ క్రౌన్, ఆ క్రౌన్ నిండా ఏమున్నాయి? డైమండ్స్ అన్నీ ఇలా షైన్ అవుతున్నాయి, మెరిసిపోతున్నాయి. అయితే ఆ రాజు ఏం చేశాడంటే మార్నింగే లేచి ఆ క్రౌన్ పట్టుకొని ఆ ఊర్లోకి వెళ్ళాడనమాట. ఎవరైనా మంచి పిల్లలు కనబడితే ఒక మంచి అబ్బాయికి ఆ క్రౌన్ ఇద్దాము అనుకొని రాజు ఆ క్రౌన్ పట్టుకొని వెళ్తూ ఉంటే రాజుకి ఒక అబ్బాయి కనబడ్డాడు. ఆ అబ్బాయి పేరు ఏంటంటే అలెక్స్. ఏం పేరు? అలెక్స్ అనే అబ్బాయి కనబడగానే రాజు అన్నాడు, అలెక్స్ అలెక్స్ కమ్ టు మీ, ఐ హ్యావ్ అ గిఫ్ట్ ఫర్ యూ. అలెక్స్, నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అనగానే అలెక్స్ అనుకుంటున్నాడు, బింగో తీసుకొచ్చాడేమో కింగ్, లేస్ తీసుకొచ్చాడేమో, లేకపోతే ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చాడేమో, లేకపోతే చాక్లెట్ ఐస్ క్రీమ్ బైట్స్ తెచ్చాడేమో అని ఎదురు చూస్తుంటే కింగ్ అన్నాడు, లేదు లేదు అలెక్స్, నేను నీకోసం చాలా ప్రెషియస్ గిఫ్ట్, చాలా కాస్ట్లీ గిఫ్ట్, చాలా మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను, యాజ్ అ సర్ప్రైజ్ అని రాజు ఏం చేశాడంటే అలెక్స్కి మంచి బ్యూటిఫుల్ క్రౌన్ ఉంది కదా, గోల్డ్ క్రౌన్ డైమండ్స్తో, అది తీసి అలెక్స్ తల మీద పెట్టాడు. పెట్టగానే అలెక్స్ ఇప్పుడు ఎలా కనబడుతున్నాడు తెలుసా పిల్లలు? ప్రిన్స్ లాగా కనబడుతున్నాడు. కింగ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని ఏమంటారు పిల్లలు? ప్రిన్స్, ప్రిన్సెస్ కదా. సో ఇప్పుడు ఈ చిన్న అలెక్స్ ఎలా కనబడుతున్నాడంటే ఆయన కూడా ఒక చిన్న కింగ్ లాగా, ప్రిన్స్ లాగా కనబడుతున్నాడు. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఇప్పుడు కింగ్ ఏం చెప్పాడంటే, అలెక్స్, ఐ హోప్ యు కీప్ దిస్ ప్రెషియస్ గిఫ్ట్. నేను నీకు మంచి క్రౌన్ ఇచ్చాను కదా, దీన్ని జాగ్రత్తగా నువ్వు పెట్టుకోవాలి, ఎప్పటికీ ఇది భద్రంగా పెట్టుకోవాలంటే ఓకే రాజా, ఓకే కింగ్ అని చెప్పాడు. అయితే అలెక్స్కి కూడా మీలాగే సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయంట. సమ్మర్ హాలిడేస్ అంటే మనందరికీ చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? హాలిడేస్, స్కూల్కి వెళ్ళే పని లేదు. VBS, వెరీ గుడ్ వెరీ గుడ్, మంచి పిల్లలు, చాలా మంచి పిల్లలు, బంగారు పిల్లలు కదా మీరు. VBS అని ఇష్టం అంట. నాకు కూడా హాలిడేస్ అంటే అందుకే ఇష్టం, VBS అని. మీ అందరినీ చూడొచ్చని, మీ అందరితో VBSలో మంచిగా ఎంజాయ్ చేయొచ్చని. ఈ అలెక్స్కి కూడా హాలిడేస్ ఇచ్చేశారు. కింగ్ ఏమో క్రౌన్ పెట్టేశాడు కదా, అలా 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 ఆడుకుంటా ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాళ్ళ ఇంటి పక్కనే ఫారెస్ట్ ఉంటుంది పిల్లలు. ఆ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు. ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫారెస్ట్లో చెట్లు ఉంటాయి కదా, చెట్లు ఎక్కేస్తున్నాడు, చెట్లు దిగేస్తున్నాడు. బర్డ్స్ ఉంటే బర్డ్స్ వెనకాల పరిగెట్టేస్తున్నాడు. బటర్ఫ్లైస్ కనబడితే బటర్ఫ్లైస్ చేసేస్తున్నాడు. ఆ ఫారెస్ట్లో మొత్తం ఆడేసుకున్నాడు, చక్కగా ఎంజాయ్ చేసేసాడు. కాసేపు అయిన తర్వాత తల మీద క్రౌన్ లేదు, ఏం లేదు. ఆడుకునేటప్పుడు మనం కూడా అంతే కదా, మన వస్తువులు ఏమైపోతాయి, కొన్నిసార్లు పోతాయి కదా. స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంతమంది పెన్సిల్స్ పోగొట్టుకుంటారు, ఎరేజర్స్ పోగొట్టుకుంటారు, షార్ప్నర్స్ పోగొట్టుకుంటారు కదా.
స్కూల్కి వెళ్ళేటప్పుడేమో బాక్స్ నిండా తీసుకువెళ్తారు, ఇంటికి వచ్చేసరికి బాక్స్లో ఏమీ ఉండవు. అప్పుడు మమ్మీ ఎక్కడ అని అడిగితే ఏమో మమ్మీ తెలీదు, ఎక్కడ పోయిందో నాకే తెలీదు అంటారు కదా. ఈ అలెక్స్ కూడా ఆ ఫారెస్ట్లో చక్కగా ఆడుకొని చెట్లెక్కి చెట్లు దిగి ఆ తర్వాత బటర్ఫ్లైస్ని చేజ్ చేసి బర్డ్స్తో ఆడుకొని క్రౌన్ పోగొట్టేసుకున్నాడు. టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అమ్మో అసలే అది గోల్డెన్ పేపర్ క్రౌన్ కాదు, అది గోల్డెన్ క్రౌన్, దాని నిండా డైమండ్స్ ఉన్నాయి, కింగ్ ఇచ్చాడు నాకు గిఫ్ట్గా. ఇప్పుడు ఈ క్రౌన్ పోతే ఎలాగని చాలా సాడ్ అయిపోయి ఫారెస్ట్లో వెతుకుతా ఉంటే ఇంత లోపల చీకటి అయిపోయింది పిల్లలు. ఏమైపోయింది? ఈవినింగ్ అయిపోయి డార్క్ అయిపోయింది. డార్క్ అయిపోతే మనకి ఏమనిపిస్తుంది? భయం అనిపిస్తుంది కదా. అసలే అలెక్స్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళేమో ఇంటి దగ్గర ఉన్నారు, ఫారెస్ట్లోకి వచ్చేసాడు. హీ హ్యాస్ లాస్ట్ హిస్ వే, దారి తప్పిపోయాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా దారి తెలియట్లేదు. ఒక పక్కేమో క్రౌన్ పోయిందనే బాధ, మరొక ప్రక్కేమో ఇంటికి వెళ్ళడానికి దారి తెలీదు. అక్కడ స్క్విరిల్స్ కనబడినాయి. స్క్విరిల్స్ కనబడితే అలెక్స్ అడుగుతున్నాడు, స్క్విరిల్ నా క్రౌన్ చూసావా నువ్వు అని అడిగాడు. స్క్విరిల్ అని నాకేం తెలుసు, నీ క్రౌన్ ఎక్కడ పడేసావో నువ్వే ఎత్తుకో అనింది. సరే ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత అలెక్స్కి డీర్స్ కనబడినాయి. డీర్స్ కనబడగానే డీర్స్ నా క్రౌన్ చూసారా అంటే డీర్స్ అనే మాకేం తెలుసు నీ క్రౌన్ సంగతి, నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా అలెక్స్ అని. ఆ డీర్స్ కూడా ఏం చెప్పలేదు, ఎవ్వరు హెల్ప్ చేయట్లేదు. ఇంకా అలా చీకట్లో కూర్చొని అలెక్స్ ఏడుస్తున్నాడు. పిల్లలు, యేసయ్యా నాకు సహాయం చేయవా, ఈ నైట్ నేను ఎలా అయినా మా ఇంటికి వెళ్ళాలి, నాకు సహాయం చేయి, నా క్రౌన్ ఏమో పోయింది, మా మమ్మీ డాడీ తిడతారు, ఒకవేళ కింగ్ మళ్ళీ వస్తే నన్ను చాలా కోప్పడతారు అని ఏడుస్తూ ఉంటే ఇంత లోపల అలెక్స్కి చీకటిలో చిన్న లైట్ కనబడింది. ఏం కనబడింది పిల్లలు? చిన్న లైట్ కనబడుతుంది. ఆ లైట్ నా దగ్గరికే వస్తే ఎంత బాగుండు అనుకుంటా ఉంటే ఇంత లోపల చిన్న లైట్ అలెక్స్ దగ్గరకు వచ్చి పెద్ద లైట్ అయిపోయింది. ఆ లైట్లో ఎవరు కనబడ్డారంటే కింగ్ కనబడ్డారు. ఎవరు కనబడ్డారు? కింగ్. నేను చెప్పాను కదా పిల్లలు, కింగ్కి ఆ కింగ్డంలో పిల్లలంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా. ఆ రోజు కూడా కింగ్ మళ్ళీ కింగ్డంలో అందరు ఎలా ఉన్నారు చూద్దామని వస్తే అలెక్స్ కనబడకపోయేసరికి అలెక్స్ కోసం వెతుక్కుంటా కింగ్ ఏం చేశాడంటే ఫారెస్ట్లోకి వచ్చేసాడు. ఎప్పుడైతే అలెక్స్ కింగ్ని చూశాడో అలెక్స్ ఏడుస్తున్నాడు. రాజా, ఐఎమ్ సో సారీ, నువ్వు నాకు ఇచ్చిన క్రౌన్ నేను పోగొట్టేసుకున్నాను, నన్ను కోప్పడద్దు ప్లీజ్, నన్ను కొట్టకండి, నన్ను పనిష్ చేయకండి, మీరు ఇచ్చిన గిఫ్ట్ నేను పోగొట్టేసుకున్నాను కదా రాజా అని ఏడుస్తుంటే కింగ్ ఏమన్నారు తెలుసా? అలెక్స్, నాకు నీ క్రౌన్ కాదు అలెక్స్ ముఖ్యము, నాకు నువ్వు చాలా ముఖ్యం. ఐ లవ్ యూ సో మచ్, యు ఆర్ సో ప్రెషస్ టు మీ, యు ఆర్ సో స్పెషల్ టు మీ. నువ్వంటే నాకు చాలా ఇష్టం అలెక్స్, నీకు ఇచ్చిన క్రౌన్ కన్నా నువ్వు చాలా వాల్యుబుల్. క్రౌన్ పోయిందని ఏడుస్తున్నావా? ఏం పర్వాలేదు, నేను ఇంకొక క్రౌన్ నీ కోసం తయారు చేయించి నీకు ఇస్తాను, ఏం పర్వాలేదు, నువ్వు బాధపడకు, ఏడవకని అలెక్స్ కన్నీళ్ళు తుడిచేసి ఆ కింగ్ అలెక్స్ని ఎత్తుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి అలెక్స్ తల మీద రాజు ఇంకొక కిరీటము. వావ్, మంచి కింగా చాలా మంచి కింగా చాలా చెడ్డ కింగా? ఈ స్టోరీలో కింగ్ ఎవరో తెలుసా పిల్లలు? యేసయ్యా, కరెక్ట్. ఆ స్టోరీలో ఉన్న అలెక్స్ ఎవరు? మనమే కదా. యేసయ్యకి ఇష్టం లేకుండా యేసయ్య ఇచ్చిన బ్లెస్సింగ్స్ అన్నీ పోగొట్టుకొని యేసయ్య మాట వినకుండా తల్లిదండ్రులకు డిజొబీడియన్స్ చూపిస్తూ ఉంటే యేసయ్య ఏమన్నాడంటే, ఛీ ఇంకా మీరు నా పిల్లలు కాదు అని అనరంట. ఎలా అయితే కింగ్ అలెక్స్ క్రౌన్ పోగొట్టుకున్నా కూడా కింగ్ వచ్చి ఏమన్నాడు? ఇట్స్ ఓకే అలెక్స్, డోంట్ వరీ, ఐ హ్యావ్ అనదర్ క్రౌన్ ఫర్ యూ, నేను నీకోసం ఇంకొక క్రౌన్ ఇస్తాను, ఏం పర్వాలేదు, నువ్వు బాధపడద్దు, నాకు నువ్వు చాలా వాల్యుబుల్ అని ఎలా అయితే కింగ్ చెప్పారో ఈరోజు యేసయ్య మనందరితో ఒక మాట చెప్తున్నారు. మీ అందరితో ఏం చెప్తున్నారు తెలుసా? యేసయ్య మీ అందరికి ఏం చెప్తున్నారు తెలుసా? యు ఆల్ ఆర్ వెరీ ప్రెషస్ టు మీ,
నాకు మీరంటే చాలా ఇష్టం అని ఎవరు చెప్తున్నారు? నాకు ఇష్టమే మీరందరూ, కానీ నాకన్నా ఎక్కువ మీరందరూ అంటే ఎవరికి ఇష్టం తెలుసా పిల్లలు? యేసయ్యకి చాలా ఇష్టం. ఇప్పుడు యేసయ్య పిల్లలం కాబట్టి, యేసయ్య కింగ్ కాబట్టి మనందరం కూడా ఏంటి? కింగ్ పిల్లలు ఏమవుతారు? సర్వెంట్స్ అవుతారా? కింగ్ పిల్లలు బెగ్గర్స్ అవుతారా? కింగ్ పిల్లలు ఏమవుతారు? కింగ్సే అవుతారు కదా. కింగ్ పిల్లలు ఏమవుతారు? ప్రిన్సులు ప్రిన్సెసెస్ అవుతారు కదా. సో యేసయ్య కూడా ఈరోజు మీతో అదే చెప్తున్నారు. రిమెంబర్ దట్ యువర్ ఫాదర్, యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ ద కింగ్. నేను కింగ్ని, మీరు నా బిడ్డలు కాబట్టి, మీ హార్ట్లో నేను ఉన్నాను కాబట్టి మీరు కూడా ప్రిన్సెసెస్లు. ఒకవేళ మీరు ఏదన్నా మిస్టేక్ చేశారనుకో ఏం చేయాలి? ఏమన్నా తప్పు చేశారనుకో, అలెక్స్ క్రౌన్ పోగొట్టుకున్నాడు కదా. అలెక్స్ క్రౌన్ పోగొట్టుకుంటే మళ్ళీ కింగ్ వచ్చి ఏం చేశాడు? అలెక్స్ని ఫర్గివ్ చేసేసి ఇంకొక క్రౌన్ ఇచ్చాడు కదా. మనం కూడా మిస్టేక్స్ చేసినప్పుడు, యేసయ్యా నన్ను క్షమించండి యేసయ్యా, ఇంకెప్పుడు నేను అలా రిపీట్ చేయను, నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటానని యేసయ్యని అడిగితే, ప్రార్థన చేసుకుంటే యేసయ్య మనల్ని ఫర్గివ్ చేసి యేసయ్య తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మోకరించండి పిల్లలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం క్లాసెస్కి వెళ్ళిపోదాం. నీల్ డౌన్. మనం ఎప్పుడు ప్రేయర్ చేసినా యేసయ్య మన ప్రక్కనే ఉంటారు కదా పిల్లలు. యేసయ్య మన ప్రార్థన వింటారు. అందరు మోకరించండి పిల్లలు, అందరు నీల్ డౌన్ చేయాలి. ఎవ్రీవన్, బాయ్స్ అందరు నీల్ డౌన్ చేసి నా తర్వాత చెప్పండి పిల్లలు ఈ ప్రేయర్. యేసయ్య మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నందుకు వందనాలు. స్టోరీ ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. యేసయ్య మీరు మా రాజు, మా లైఫ్లో మీరే మమ్మల్ని నడిపించండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా మేం బ్రతకడానికి సహాయం చేయండి. మేం మిస్టేక్స్ చేసినప్పుడు నీ సన్నిధిలో ఒప్పుకొని నీ ఫర్గివ్నెస్, నీ ప్రేమ, మీ బ్లెస్సింగ్స్ మేం పొందుకోవడానికి సహాయం చేయండి. మా ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.